హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం అండి. ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి తాజా అప్డేటు. ఇలా చేస్తే గనక నెలకు రూ. 3,659 లాభము. మరి ఏంటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనతో ఒక మిత్రుడు ఇలా అంటున్నారండి. 3 నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పెన్షన్‌లో మూడో వంతు కంప్యుటేషన్ చేసుకుంటే రూ. 7,11,591 వస్తాయి. కానీ నాకు నెలకు వచ్చే పెన్షన్ నుంచి రూ. 8,581ని 15 ఏళ్ల పాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గించిన పెన్షన్ పునరుద్ధరించి పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా అనైతే అడుగుతున్నారండి. చూద్దాము మరి. సో, అతను కమ్యుటేషన్ చేసుకుంటే మంచిదా? లేకుంటే మంచిదా అనేది. సో, ఇందుకు సమాధానంగా పెన్షన్‌లో బేసిక్, కరువు భత్యం అని 2 భాగాలైతే ఉంటాయి. 15 ఏళ్ళు అందుకునేటువంటి బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కొంత డిస్కౌంట్‌తో పదవీ విరమణ చేసేటప్పుడు తీసుకోవచ్చు. దీన్నే కమ్యుటేషన్ అంటారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ళు పెన్షన్ ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా? అని తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాల్సిందే అండి. కమ్యుటేషన్ వల్ల ఈ పెన్షన్ అనేది రూ. 8,581 తగ్గుతుంది అనైతే చెప్పారు మనకు మిత్రులు. అలాగే దీంతో వచ్చినటువంటి రూ. 7,11,591 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ స్కీమ్‌లో దాచుకుంటే సో, మనకు పోస్ట్ ఆఫీస్‌లో అయితే ఉందండి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్‌లో మనం గనక దాచుకున్నామంటే మనకు 0.5% అధిక వడ్డీ అయితే వస్తుందన్నమాట పర్ యానమ్. సో, ఈ విధంగా దాచుకుంటే 3 నెలలకోసారి మనకు రూ. 14,765 వరకు వస్తాయి. కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తము ఆహ్, రూ. 3,659 ఇంట్రెస్ట్ అయితే రావటం జరుగుతుంది. సో, మీరు కమ్యూట్ చేశారంటే ఈ అమౌంట్‌కి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ స్కీమ్‌లో మాత్రమే అండి ఇంత అమౌంట్ వస్తుంది. రూ. 3,659. కానీ గడువు తర్వాత మీ చేతికైతే వస్తుంది. ఈ అమౌంట్ ఎక్కడికి పోదు. ఈ యొక్క నిర్ణీత గడువు తర్వాత 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ ఆ విధంగా మీరు ఎన్ని రోజులు ఆహ్, సేవింగ్స్ అకౌంట్‌లో మీరైతే ఎఫ్‌డి చేస్తారో అన్ని రోజులు అమౌంట్ అయితే వస్తుంది. అసలైతే అట్లే ఉంటుంది. మరి కమ్యుటేషన్ చేస్తే వచ్చినటువంటి రూ. 7,11,591ని 13% రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితేనే నెలకు రూ. 8,581 మీరేదైతే ప్రతి నెల కడుతున్నారో ఈ అమౌంటు 13%తో రిటర్న్స్ ఇచ్చేటటువంటి యాన్యుటీలో పెడితేనే ఈ అమౌంట్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారు. 15 ఏళ్ల తర్వాత మీ చేతికైతే ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13% రాబడి వచ్చేటటువంటి మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో రూ. 3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ మిగిలిన సెలవు జీతం అంటే ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్ వీటి ద్వారా వచ్చే అమౌంట్ అలాగే ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తంలో చేతికి అమౌంట్ అయితే వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు, అత్యవసరాలకు నిధిగా అయితే పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. సో, ఇవేవీ లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా అనారోగ్య అవసరాలకు, అత్యవసర నిధిగా అయితే దాచుకోవచ్చు. సో, మొత్తానికి చెప్పేదేంటంటే మీరు ఈ యొక్క 13% రాబడి వచ్చేటటువంటి యాన్యుటీలో మీరు 13% ఇంట్రెస్ట్ రాబట్టుకోగలరు అంటే మీరు ఈ కమ్యుటేషన్ తీసుకోవడం మంచిది.
సో, లేదు అంటే మీరు పూర్తి పెన్షన్ తీసుకోవడము మంచిదనమాట. డబ్బులనేది మనకు ఈ యొక్క సరెండర్ లీవ్స్, గ్రాట్యుటీ తదితర రూపేణా వస్తుంది కాబట్టి, సో, ఈ విధంగా చేయడం అయితే సమంజసమని చెప్పొచ్చు. సో, ఇక్కడ మరీ కమ్యుటేషన్‌లో ఆహ్, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, కమ్యుటేషన్ ఓన్లీ సర్వీస్ పెన్షనర్ దగ్గర మాత్రమే రాబడతారు. సో, కమ్యుటేషన్ చేసి సర్వీస్ పెన్షనర్ మరణిస్తే, సో, ఫ్యామిలీ పెన్షనర్ నుంచి ఒక్క రూపాయి కూడా కమ్యుటేషన్ రికవరీ చెయ్యరనమాట. ఎంత అమౌంట్ ఇచ్చితే అంత అమౌంట్ ఇచ్చినట్టే ఇంకా. సో, తిరిగి రికవరీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ పెన్షన్ నుంచి చెయ్యరు. సో, ఇదైతే మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. 1, 2 సార్లు. ఇక పెన్షనర్ మరణించిన సో కుటుంబ సభ్యులు ఏం చేయాలి అనేది అడుగుతున్నారు. సో, దీనికి సమాధానంగా పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియపరచాలి. లేకు లేకుంటే మరలా లైఫ్ సర్టిఫికేట్ వచ్చే వరకు నెల నెల పెన్షన్ అయితే అకౌంట్‌లో పడుతూ ఉంటుంది కానీ, సో, దాన్ని ఏటీఎంతో కూడా డబ్బులు డ్రా చేయొచ్చు కానీ, బాధ్యత గల పౌరులు అలా చేయడం తప్పు. రెండవది, ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లెయింట్ చేసినా క్రిమినల్ కేసులైతే అవుతాయన్నమాట. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ అనేది అకౌంట్‌లో లెక్క కట్టి వేస్తారు. సో, దాని తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కూడా అప్లై చేసుకునేదానికి ఉంటుంది.